వక్ఫ్ చట్టం 1995కి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి సవరణలు మంచివా? కాదా? అనేది ఇప్పుడు చర్చ. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు గొడవ పెట్టడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. బయట కూడా రకరకాల విభిన్నమైనటువంటి వైఖరులు దీని మీద వస్తున్నటువంటి సందర్భంలో అసలు ఏంటి అనేది మనం వాస్తవం చూసినప్పుడు దీంట్లో 4 ప్రశ్నలు ప్రధానంగా మనకొచ్చేదేంటంటే, కొత్తగా తెచ్చినటువంటి సవరణలు వక్ఫ్ వ్యవస్థను బలహీనపరుస్తున్నాయా? ముస్లింల పట్ల, వక్ఫ్ పట్ల అది వివక్షపూరితంగా ఉన్నదా? అట్లాగే వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ట్రిబ్యునల్ యొక్క అధికారాల్ని తగ్గించారా? అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ 4 అంశాలను గనక మనం చూసినట్లయితే, మొట్టమొదట అసల ఇది వివక్షపూరితంగా ఉందా? అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తెచ్చినటువంటి సవరణ ఏంటంటే, అసలు వక్ఫ్ అంటే ఏంటి అనేదానికి సవరణ తీసుకొచ్చారు. సెక్షన్ 3(r)లో. గతంలో ఏముంది? ఏ పర్సన్ అయినా, ఎనీ పర్సన్ వక్ఫ్ కింద దానం చేయొచ్చు. అంటే ముస్లిం కానీ, నాన్ ముస్లిం కానీ, ముస్లిం మతపరమైనటువంటి లక్ష్యాల కోసం తను ఏదైనా తన మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని డెడికేట్ చేయొచ్చు అనేది ఉన్నది. ఇప్పుడు ఎనీ పర్సన్ చేయడానికి వీలు లేదు. ముస్లిం అయి ఉండాలి. ఆ ముస్లిం కూడా 5 సంవత్సరాల నుంచి ముస్లిం మతాన్ని అనుసరించిన వాళ్ళు మాత్రమే వాళ్ళు అయి ఉండాలి. అక్కడ రిస్ట్రిక్ట్ చేశారు. అంటే ఈ వక్ఫ్ చేయటాన్ని కేవలం ముస్లింలకే పరిమితం చేశారు. మరి అట్లాగే 104 సెక్షన్‌లో ఉన్నటువంటి ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక దర్గా కోసమో, మసీదు కోసమో, ఈ ముస్లిం మతస్థులకు సంబంధించిన ఏదైనా ఒక పర్పస్ కోసం వాళ్ళు దానాలు చేస్తే, ఆ దానాలు కానివ్వండి, ఆ సపోర్ట్ కానివ్వండి, వక్ఫ్ చట్టం కిందే అది వాటిని మేనేజ్ చేయటం జరుగుతుంది 104 ప్రకారం. ఇప్పుడు ఆ 104ని తీసేశారు. అంటే నాన్ ముస్లిమ్స్ డొనేట్ చేస్తే అది వక్ఫ్ చట్టానికి అప్లికబుల్ కాదు. ఆ విధంగా 2 మార్చేసిన తర్వాత సెక్షన్ 9, సెక్షన్ 14లో ఏం చేశారు? వక్ఫ్ బోర్డ్‌లో ఎవరుండాలి? అదేవిధంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ఎవరుండాలి? ఈ 2 దేనికి సంబంధించి? అసలు దేశంలో ఉన్న వక్ఫ్ ఆస్తులు ఏ విధంగా మేనేజ్ చేయాలి? పేద ముస్లింలకి ఏ విధంగా వాటి నుంచి స్కీములు ఇవ్వాలి అనేది కదా! దాంట్లో మళ్ళీ నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని చెప్తున్నారు. అంటే వక్ఫ్ వ్యవస్థని డొనేట్ చేయడానికి, బలపరచడానికేమో కేవలం ఇది మతపరంగా ముస్లింలకే పరిమితం చేసి, దాన్ని రూల్ చేయడానికి, గవర్న్ చేయడానికి, దాన్ని ఎట్లా చేయాలనే దానికి మాత్రం నాన్ ముస్లిమ్స్‌ని పెట్టాలి అంటే అది డిస్క్రిమినేటరీయే కదా! ఇప్పుడు నువ్వు ఇంతకుముందు సెక్యులర్‌గా ఉండాలి అనుకున్నప్పుడు దాన్ని కూడా సెక్యులర్‌గా ఉండాలి. కొత్తగా నువ్వు తెచ్చింది కాదు. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యవస్థ. నాన్ ముస్లిమ్స్ కూడా అనేది. మరి దాన్ని మార్చేసి కేవలం ఇది ముస్లింలకే అని, దీన్ని మాత్రం సెక్యులర్ కాబట్టి నాన్ ముస్లిమ్స్ కూడా ఉండాలి అంటే అది జస్టిఫికేషన్ లేదు. అది ఒకటి పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారాలు తగ్గించారా? అంటే వక్ఫ్ ట్రిబ్యునల్ చూస్తే మీరు ఏదైనా ఇష్యూ అంటే సపోజ్ సెక్షన్ 4, సెక్షన్ 5 సర్వే చేసి లిస్ట్ ప్రకటించిన తర్వాత ఫలానావి వక్ఫ్ ఆస్తులని ప్రకటించిన తర్వాత సంవత్సరం లోపు దాని మీద ఏదైనా డిస్ప్యూట్ ఉంటే సంవత్సరం లోపు కేసు వేసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఆ సంవత్సరాన్ని 2 సంవత్సరాలకి టైం లిమిటేషన్ పెంచారు. అంటే 2 సంవత్సరాలు ప్రకటించిన తర్వాత సెక్షన్ 5 లిస్ట్ ప్రకటించిన తర్వాత 2 సంవత్సరాల్లోపు కేసు వేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఏదైనా సఫిషియంట్ రీజన్ ఉంటే వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ విధంగా చూసినప్పుడు అంటే నెవర్ ఎండింగ్ లిటిగేషన్. అట్లాగే ట్రిబ్యునల్ చెప్పిన తీర్పు ఫైనల్ కాదన్నారు. ఇంతకుముందు ట్రిబ్యునల్ చెప్పిన తీర్పు ఫైనల్. ఫైనల్ కాదని మీరేమైనా అప్పీలేట్ ట్రిబ్యునల్ పెట్టారా? పెట్టలేదు. అంటే సివిల్ సూట్లు వేసుకోవచ్చు, ఇంకెక్కడికైనా పోవచ్చు. అప్పుడు ఇంక అసలు కేసు ఎప్పుడు తేలుద్ది? ఒక ప్రాపర్టీని ఎప్పుడు ఫైనాలిటీ వస్తుంది? అది రాదు. కాబట్టి ఫైనాలిటీ రాకపోవడం, ఈ విధంగా లిమిటేషన్ పెంచడం, అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు ఉండేటువంటి పవర్ ఏదైతే ఉందో సెక్షన్ 40 ప్రకారం ఏదైనా భూమి వక్ఫ్ భూమి అని అనుకున్నప్పుడు అది విచారణ చేసి తన వక్ఫ్ భూమిని తను తెచ్చుకునే హక్కు 40 ఉంది. 40 తీసేశారు ఇప్పుడు. కానీ సెక్షన్ 3C తీసుకొచ్చి గవర్నమెంట్ భూమి అయితే కలెక్టర్కి పూర్తి అధికారాలు ఇచ్చారు. ఆ విధంగా వక్ఫ్ భూమిలో ఇప్పుడు దాకా ఉన్న వక్ఫ్ భూమి గవర్నమెంట్ భూమి అనుమానం వచ్చినప్పుడు కలెక్టర్కి ఇచ్చినప్పుడు, ఇప్పుడు దాకా బయట అది వక్ఫ్ భూమి అయ్యి మళ్ళీ అన్యాక్రాంతం అయిందేమోనని దాన్ని తిరిగి తెచ్చుకునే అధికారాన్ని తీసేస్తే మరి ఇబ్బంది కదా! అదేవిధంగా సెక్షన్ 107, 108, 109 తీసేశారు. 107 తీసేయటం వల్ల వక్ఫ్ భూమిని ఆక్రమించుకున్నోళ్ళు 12 ఏళ్ళు, 13 ఏళ్ళ తర్వాత ఇది నాది అని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంతకుముందు లేదు. అలాగే ఎవరైనా ముస్లింలు పాకిస్తాన్ విడిపోయినప్పుడు, ఉత్తరప్రదేశ్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ భూమిని వక్ఫ్‌కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది తీసేశారు. అదేవిధంగా స్పెషల్ చట్టం కాబట్టి వక్ఫ్ భూమికి ఇతర చట్టాల మీద ఉన్న ప్రాధాన్యత ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఇది అన్ని స్పెషల్ చట్టాలకే ఉంటుంది. అది తీసేశారు దీని ద్వారా. మరి ఈ విధంగా చేసినప్పుడు దానికి ఉన్న ప్రత్యేకతలన్నీ తీసేస్తున్నారు. వక్ఫ్ భూమి అన్యాక్రాంతం అయితే 2 సంవత్సరాల కఠినకాల శిక్ష, నాన్ బెయిలబుల్, పెద్ద నేరం కింద చూసేవాళ్ళు గతంలో. ఇప్పుడు దాన్ని తీసేసేసి
కఠినం అనే పదం తీసేశారు. బెయిలబుల్‌గా మార్చేశారు. కాగ్నిజబుల్ నుంచి నాన్ కాగ్నిజబుల్ అంటే సరళం చేసేశారు. అన్యాక్రాంతం చేసినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. వీటన్నిటిని చూసినప్పుడు దాన్ని వీకెన్ చేయటమే కదా! ఈ విధంగా చూసినప్పుడు దీంతో పాటు అసలు ఎందుకు మార్పులు తెచ్చారు? సొసైటీల డిమాండ్ ఉందా? లేదు. ఎవరైనా అడిగారా? లేదు. 2013కు ముందు డిమాండ్ ఉంది. రిపోర్ట్లున్నాయి. సచార్ కమిటీ రిపోర్ట్‌లు, జాయింట్ పార్లమెంట్ దాని ప్రకారం మార్చారు. ఇప్పుడు ఎవరు అడిగారు? ఎవరు అడగల. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ లాయర్లు కోర్టుల్లో ఈ వక్ఫ్ భూమి మీద, ఈ వక్ఫ్ చట్టం మీద కొన్ని 120 కేసులేశారు అన్ని రాష్ట్రాల్లో సుప్రీం కోర్టులో. ఆటిలో ఏదైతే డిమాండ్ చేశారో వాటినే ఇప్పుడు మీరు మార్చడం జరిగింది. అంటే బీజేపీ కార్యకర్తల, లాయర్ల డిమాండ్ల మేరకు వక్ఫ్ చట్టాన్ని మార్చడం జరిగింది. ఆ విధంగా చూసినప్పుడు దీనికి ఏ అవసరం లేకుండా వక్ఫ్ వ్యవస్థ బలహీనపరిచేదాన్నేమో సపోర్ట్ చేసి బలపరిచేదాన్ని వీకెన్ చేయటం కదా! అందుకని ఇది జస్టిఫికేషన్ లేదు. ఇది కొద్దిగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి కొంత జస్టిఫికేషను, ఆస్కారం ఉన్నది అన్నట్లుగానే ఉండటం జరిగింది.